హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మెత్తాళ్ళ కర్రీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వీటికి కావలసిన పదార్థాలు: ఒక 100 గ్రాములు మెత్తాళ్ళు తీసుకోండి. అలాగే ఒక 4 మునక్కాడలు తీసుకోండి. ఇందుకు కావలసినవి: ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, ఒక 3 కరివేపాకు మట్టలు తీసుకోండి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి, అలాగే ఒక 4 టమోటాలు తీసుకోండి, ఒక మామిడికాయ తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇందులో కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇది కలర్ మారే వరకు బాగా వేగనివ్వండి. ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత చూడండి, ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ, మామిడికాయని వేసుకోండి. ఇప్పుడు మునక్కాయలు వేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళని వేసుకోండి. మెత్తాళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. నేనైతే 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బాగా పాత్రని ఒకసారి బాగా తిప్పి పెట్టేసుకోండి. నేను ఇందులో చింతపండు వేయలేదండి, ఓన్లీ టమోటా, మామిడికాయ పులుపుతోనే తిరగబోసాను. మీరు కావాలి అంటే ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కలుపుకొని వేసుకోవచ్చు. నేను ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మ పులుసుని పిండుకుంటాను. అంతేనండి. మునక్కాయ, మామిడికాయ మెత్తాళ్ళ కర్రీ తయారీ విధానం. ఇప్పుడు మనకి కూర బాగా గుత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని పిండుకోండి. అంటే నేను చింతపండుని వాడలేదు కాబట్టి నిమ్మకాయని వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో చింతపండుని వేసుకోవచ్చు. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.